భారతదేశ వృద్ధికి డేటాబ్రిక్స్ సంస్థ మద్దతు ఎలా దోహదపడుతుంది అంటే మీరు ఎలా భావిస్తున్నారు దీన్ని? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. డేటాబ్రిక్స్ ఇన్ఫాక్ట్ $250 million ఇన్వెస్ట్ చేస్తుందండి ఇండియాలో. ఈ ఇయర్ అనౌన్స్ చేశారు వాళ్ళు. అండ్ ఇప్పుడు చాలా ఇండియాలో టాప్ కంపెనీస్ అంతా డేటాబ్రిక్స్ వాడుతున్నాయి. సో డేటాబ్రిక్స్ అనేది ఒక టాప్ డేటా ప్లాట్ఫామ్ అండి. ఇది ఏఐ ప్రోగ్రామ్స్ మీకు రన్ అవ్వాలంటే మీకు అంత డేటా కావాలి. సో ఈ ఏఐని మీకు ఎనేబుల్ చేయడానికి డేటాబ్రిక్స్ చాలా చాలా మీకు బెస్ట్ టెక్నాలజీ అండి. సో ఇండియన్ కంపెనీస్ వాడుతున్నాయి. అలాగే ఇండియాలో ఐటీ ఫీల్డ్లో ఈ డేటాబ్రిక్స్ వాడి చాలా కంపెనీస్ అరౌండ్ ద వరల్డ్ అన్ని కంపెనీస్కి ప్రాజెక్ట్స్ డెలివర్ చేస్తున్నారండి. సో రెండు విధాల మనకి డేటాబ్రిక్స్ మన ఇండియాకి చాలా హెల్ప్ అవుతుంది. విజయ్ గారు, V4C డేటాబ్రిక్స్ మధ్య సహకారం భవిష్యత్తుని మీరు ఎలా ఊహిస్తున్నారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో ఇప్పుడు ఆల్రెడీ మేము వన్ ఆఫ్ ది టాప్ పార్ట్నర్స్ అని చెప్పాను కదా, అండ్ మేము మాకు ఈ 2 weeks బ్యాకే ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు అనౌన్స్ చేశారు. సో ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మాకు ఒక బోర్డ్ అడ్వైజర్ కూడా వస్తారండి డేటాబ్రిక్స్ తరపు నుంచి. డేటాబ్రిక్స్ తరపు నుంచి ఒక చాలా మెయిన్ ఎగ్జిక్యూటివ్ మా బోర్డులో ఉంటారు. సో రెండు కంపెనీస్ మధ్య చాలా క్లోజ్ అలైన్మెంట్ స్టార్ట్ అవుతుందండి దీనివల్ల. సో మన కంపెనీస్ వాళ్ళ స్ట్రాటజీ మా స్ట్రాటజీ చాలా చాలా అలైన్డ్గా మేము వెళ్ళి ముందుకెళ్తాం. సో వాళ్ళు మా గ్రోత్కి చాలా సహాయపడతారు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ వాళ్ళ ఇంటర్నల్ ప్రోగ్రామ్స్లో లైక్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్, స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్లో మాకు చాలా స్పెషల్గా మాకు యాక్సెస్ ఇస్తారండి దానికి. సో అండ్ అలాగే మన డేటాబ్రిక్స్ టాప్ ఎగ్జిక్యూటివ్స్ అందరికీ కూడా స్పెషల్గా మమ్మల్ని మా గ్రోత్కి వాళ్ళు సహాయపడతారు.